అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. మనకి ఏమేం కావాలి, ఏ అవసరతలు ఉన్నాయి అని ప్రతిదీ ఆయన ఏర్పాటు చేస్తున్నాడు అన్నమాట. ఒక తండ్రి వాళ్ళ పిల్లల పట్ల అంటే వారికి ఏ అవసరం ఉంది, ఎప్పుడు ఏం కావాలి, ఏ స్థితిలో ఉన్నారు, ఇలా ప్రతిదీ ఎలా అయితే గుర్తించి వారికి కావాల్సినవన్నీ ఇస్తాడో, వారికి కావాల్సినవన్నీ చేస్తాడో, అలాగే దేవుడు మనందరి గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. మనకు కావాల్సిన ప్రతిదీ సమయానికి మనకి అందిస్తున్నాడు అనమాట. ఓకే, కాబట్టి మనం అనవసరంగా లేనిపోని వాటికంతా కలత చెందడము, అనవసరమైన ఆలోచనలతో సతమతం అవడము, లేనిపోని వాటినంతా మిందేసుకొని బాధపడ్డము, భయపడ్డము, ఇలాంటివంతా చేయకూడదు. ఇలా మనం చేసినట్లయితే అది దేవునికి అవమానం అన్నమాట. దేవుణ్ణి అవి ఎక్కువ బాధిస్తాయి. కాబట్టి మనము దేవుణ్ణి అవమానపరిచే రీతిగా ఉండకూడదు అన్నమాట. ధైర్యం తెచ్చుకోవాలి, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే ఆయన చెప్తున్నాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మోస్తాను, మీరు ప్రశాంతంగా తినేసి పడుకోండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సో ఇక్కడ కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22లో చూసుకుంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు ఏ భారంతో, ఏ బరువుతో, ఏ కష్టాలతో, ఏ కన్నీటితో, ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో, ఏ ఇరుకులతో నువ్వు సతమతం అవుతున్నావో, బాధపడుతున్నావో, భయపడుతున్నావో, వాటన్నిటిని నా దగ్గరికి తీసుకురా, నా మీద వేసేయి, నేను చూసుకుంటా, ఇక నువ్వు వదిలే, నిన్ను నేను ఆదుకుంటాను, నువ్వు భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాను అనమాట. ఓకే, అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూసుకుంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే మీరు మొదటగా చేయాల్సిన పని ఏముంది, మొదటగా ఆయన రాజ్యాన్ని నీతిని మొదట మీరు వెతకాలి. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం వల్ల ఏమవుతుంది అంటే, ఆయన పని మనం చేస్తున్నాం కాబట్టి మన పనులన్నీ ఆయన చేస్తాడు, మన అవసరాలన్నీ ఆయన చూసుకుంటాడు, మనకి ఏది లోటు చేయడు. మనుషులన్నా మాట చెప్పేసి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి మాట తప్పచ్చేమో కానీ దేవుడు మాత్రము మాట తప్పడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఓకే, కాబట్టి ఆయన పని మనం చేస్తామంటే మన పని ఆయన చేస్తాడనమాట. అలాగే 34వ వచనం కూడా చూసుకోండి, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికి ఈడు ఆనాటికి చాలును అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అనవసరంగా రేపటిని గురించి చింతించద్దు. ఈరోజు మీకు ఇంట్లో ఒకవేళ ఎగ్జాంపుల్గా ఈరోజు ఇంట్లో బియ్యం తక్కువ ఉన్నాయి, ఈ రోజుకి సరిపోతాయి, రేపు పరిస్థితి ఏంటో తెలియదు, అయ్యో బియ్యం ఈ రోజుకే ఉన్నాయి, రేపు పరిస్థితి ఎలా, మీరు ఆలోచించడం వల్ల ఏదైనా చేయగలుగుతారా? ఏం చేయలేరు. అనవసరంగా బుర్రపాటు చేసుకుంటారు, అనవసరంగా ఓవర్ టెన్షన్ వల్ల హెడేక్ వస్తుంది, హెల్త్ ఇష్యూ వస్తుంది, ఇలా జరుగుతాయే తప్ప ఏ ఉపయోగము ఉండదు. కాబట్టి అనవసరంగా రేపటిని గురించి చింతించాల్సిన అవసరం లేదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఎల్ షడ్డాయ్. ఓకే, మన దేవుడు సర్వాధికారి, సర్వము పైన అధికారము కలిగిన దేవుడు. సమస్తము ఆయన కుడి చేతిలో ఉన్నాయి. ఆయన చేయలేనిది ఏదన్నా ఉందా? ఆయనకి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? చెప్పాడు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, భూజంతువులను చూడండి, వాటికంటే మీరు నాకు బహుశ్రేష్ఠులు, నేను మిమ్మల్ని పోషిస్తాను అని చెప్పాడు కదా. మరి ఇంక అనవసరంగా మనం చింతించడం ఎందుకు, భయపడ్డం ఎందుకు, బాధపడ్డం ఎందుకు? కాబట్టి దేవుడు చెప్తున్నాడు, రేపటిని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. అనవసరంగా నీ భారాన్ని, నీ బాధలను, వాటిని బట్టి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. వాటన్నిటి నువ్వు నా మీద వేసాయి, నేను చూసుకుంటా, నేను మోస్తాను, నీకు సంతోషాన్ని ఇస్తాను. నువ్వు ప్రశాంతంగా నా మీద విశ్వాసం ఉంచి నువ్వు జాగ్రత్తగా సంతోషంగా ఉండు, నో ప్రాబ్లం, అన్నీ నేను చూసుకుంటా. నేను కనుక్కున్నాను, నేను నీకు ఇంకా పొట్టకూటి కొరకు నీకు పొట్ట నింపలేనా?
నీకు మంచి మంచి వస్త్రాలు ధరించి చేయలేనా? ఇప్పుడు గడ్డి పూలు చూడండి, వాటికి కలర్లుగా ఎంత బాగా దేవుడు వాటిని ఎంత బాగా డిజైన్ చేశాడు. మీకు మంచి వస్త్రాలు ఇవ్వలేడా? మీకు మంచి ఆహారాన్ని ఇవ్వలేడా? మిమ్మల్ని మంచి స్థితిలో పెట్టలేడా దేవుడు? కాబట్టి దయచేసి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడిని మహింపరచండి. ఈ మాటలను క్లెయిమ్ చేసుకోండి. దేవుడిని ఆరాధించండి, మహింపరచండి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.